ఈ శివారాధనలో ఒక్కొక్క దానికి ఒక ఫలితం ఉంది, లేకపోలేదు. ఇప్పుడు చెప్పాం కనుక ఏ కోరిక లేకుండా పూజ చేయమన్నాం అన్న చెప్పాం కనుక పూజల వల్ల కోరికలు తీరవని చెప్పలేదు. పూజల వల్ల తప్పకుండా కోరికలు తీరుతాయి, కానీ వాటి కోసమని పూజ చేయక, అవునా లేదా? సరే, మొత్తానికి వీరు నిత్యం భగవదారాధన ప్రేమగా చేసుకున్నారు. ఆ ప్రేమగా చేయడం అనేది వాళ్ళ దగ్గర చూడాలి. కొందరు పూజలు చేస్తూ ఉంటారండి, తప్పనిసరి చేస్తారు, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని. కొంతమంది ఇంట్లో పూజ జరిగితే మంచిదిరా, చేయకపోతే ఏం కోప మునుగుతుందో ఏమిటో అని చేసేవాళ్ళు ఉంటారు. పోనీ ఏదో ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా నిన్నే రీతి తలచినా దినమే సుదినము అన్నారు రామదాసు. కనుక బాధ లేదు, ఎలాగోలా చేసుకోవచ్చండి. కానీ వీళ్ళు ప్రీతిగా చేయడం చూడండి. త్యాగరాజస్వామి వారు చెప్తారు, తులసీ దళములతో సంతోషముగా పూజింతు అంటే ఆయన తులసీ దళాలు విసరడు, సంతోషముగా మా రామచంద్రమూర్తికి వేస్తున్నాను. ఎంత ప్రేమగా, ఆ ప్రేమగా చేయడం. అలాగే ప్రేమ ముప్పిరుగును వేళ నామము పలికేవారు, ఆ ప్రేమగా ఆరాధించడం. అలా వీళ్ళు చేసుకునేవారట. అందుకు కొన్ని సరదాలు ఉంటాయి. అందులో పూజల్లో సరదాలు కూడా పూర్వజన్మ సంస్కారాలు బట్టి ఏర్పడుతూ ఉంటాయట. అందరూ షోడశోపచార పూజ చేస్తారండి, కానీ ఆ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క పద్ధతి ఉందిట. కొందరికి అభిషేకాలంటే సరదా, వాళ్ళకి అలాగా స్వామి మీద పాలు పడుతూ ఉంటే చూడడం సరదా. అందుకు వాళ్ళు రకరకాల అభిషేక ద్రవ్యాలు తెచ్చుకొని చేస్తూ మురిసిపోతూ ఉంటారు, ఎంజాయ్ అండి. కొందరు పూజ వల్ల ఆనందం అంటారు, కొందరు పూజే ఆనందం అంటారు. వీళ్ళు ఇంకా చాలా గొప్పవాళ్ళు. పని వల్ల ఆనందం కాదు, పనే ఆనందం అనుకునేవాడు పని ఇంకెంత బాగుంటుందండి. అదే యోగం అంటే. అందుకు పూజ వల్ల ఆనందం కాదు, పూజే ఆనందం వాళ్ళకి. ఆ చేస్తూ పరవశించిపోతూ ఉంటారు వాళ్ళు. అలాగా కొందరికేమో పువ్వులు వేయడం సరదా, రకరకాల పువ్వులు అలంకరించుకొని చూస్తూ ఉంటే మురిసిపోతూ ఉంటారు. కొంతమందికి రకరకాల నైవేద్యాలు పెట్టడం సరదా, భగవంతుడికి మా స్వామికి ఇది పెడుతున్నాం, ఇది చేస్తాం అని మురిసిపోయి పెడుతూ ఉంటారు, అది సంతోషం. ఆయన తింటాడే పెడతాడండి, ఏదో అన్నం పెట్టేస్తే చాలు అనుకోవడం ఎందుకు, అది మాత్రం ఎందుకు? నువ్వేవేవి తింటావో అవన్నీ పెట్టు సంతోషంగా, ఏముంది? సరే, ప్రేమలో కొందరికి అది సరదా, కొందరికి దీపాలు సరదా, రకరకాల దీపాలు అలంకరించడం, కొందరికి హారతులు సరదా. మన ఉత్తరాదిలో వెళ్తే రకరకాల నీరాజనాలు, పైగా హారతుల్లో కూడా మీరు అమ్మవారికి అయ్యవారికి హారతులు ఇస్తూ ఉంటారు ఆలయాల్లో. మహామంగళ హారతిని మల్లికార్జున స్వామికి శ్రీశైలంలో ఉభయ సంధ్యల్లో అద్భుతంగా హారతిస్తారు. అందులో ఏకవర్తులు, క్రమంగా నక్షత్ర హారతులు, కుంభాహారతులు, నందిహారతులు, ఐరావత హారతులు, రకరకాలు. భ్రమరాంబ మల్లికార్జున స్వాములు ఉభయులకు కూడా మంగళహారతి ఇస్తుంటారు. చూస్తూనే కన్నులు పండుగగా ఉంటుంది హారతి. పైగా ఉత్తరాదులు ఎక్కడున్నవాడైనా హారతి టైంలో గుడికి వచ్చేస్తారు. మన కాశీ విశ్వనాథ స్వామికి చూడండి, సప్తర్షి పూజను చేసి అక్కడ చేసే పెద్ద సందడి హారతి, మంగళవాద్యాలతో హారతి ఇస్తూ ఉంటే అందుకే వాళ్ళకి హారతి పాటలు బోల్డు, జై జగదీశ్ హరే, ఇవన్నీ కూడా. ఇలాగ హారతులు సరదా కొందరికి. ఇలాగా ఉపచారాలు అన్నీ చేస్తారు, అలా ఉట్ట హారతులే కాదు, వాళ్ళు అన్నీ చేసినా దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే వారి వారి అభిరుచుల ప్రకారంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది, కానీ ప్రతిదానికి ప్రయోజనం ఉంటుంది. అలాగే వీరికో సరదా ఉందిట, అదేమిటంటే ధూపాలు ఇవ్వడం. వీళ్ళకున్న బాధ దరిద్రం, వీళ్ళకున్న సరదా ధూపాలు ఇవ్వడం.